వారందరికీ కూడా బలంగా ఈరోజు మొత్తం కూడా వారి దీక్ష పూని మీ సంఘీభావానికి వాళ్ళ అర్హత సాధించుకున్నారని మేము భావిస్తూ వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశం ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు సాగాలి, ఏం జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవడానికి రాను చేయరు అడగరు, మీరేం చేశారని చెప్పేసి మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి రావాలి, తెలుసుకోవాలి, ఏం చేస్తారని అడగాలి ఒకరికొకరు. అది చేయరు, రమ్మంటేనేమో రారు. మాకు ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయని చెప్పేసి అంటారు. మాకు పని లేవా? మీలాగా మేము ఆర్టిస్ట్ కాదా? మాకు కుటుంబాలు లేవా? మాకు అవసరం లేదా? మాకు ఒక్కరికి అవసరమా? మీకు అవసరం లేదా? వస్తే అందరికీ వస్తుంది, అందరికీ వస్తుంది కాబట్టి మేము తీసుకుంటామని చెప్పేసి మాట్లాడతారు. అదే మరి ఎవరైతే మరి సంబంధం చేస్తున్నారో, మరి ధర్నా రాస్తారోకులు చేస్తున్నారో, శాంతియుతంగా నడుస్తున్నారో వాళ్ళకే వస్తుందంటే మీరు ఊరుకుంటారా? మాకెందుకు అని చెప్పేసి అప్పుడు ప్రశ్నిస్తారు కదా. కాబట్టి మనకి మనం స్వచ్ఛందంగా రావాలి. ఎవరు మీకు తీసుకొచ్చి పెట్టారు, ఎవరు చేయాలి. కాబట్టి మరి నాతోటి ఆడబిడ్డ ఎంతమంది ఉన్నారు ఈ బాధ్యత చట్టాలు? మరి 7th స్టేజ్ లో, 6th స్టేజ్ లో, 5th స్టేజ్ లో దాదాపు చాలా మంది ఉన్నారు లేడీస్. కనీసం ఒక్కళ్ళు కూడా రావడానికి ముందు ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే చేయట్లేదు, ఎన్ని రోజులు భయపడతారు. మనం దౌర్జన్యం చేయట్లేదు. మనకు రావాల్సిన గురించి మనం పోరాడుతున్నాం. మనకు రావాల్సిన దాని గురించి పోరాడి సాధించుకోవాలి. కానీ ఇలా వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు పట్టుకొని మన జీవితాలు ఆగం చేసుకోవడం కాదు. మన జీవితాలు ఆగం చేసుకోవడం అంటే ముందు మన పిల్లల భవిష్యత్తు కూడా మనం ఆగం చేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పే ప్రతి ఒక్క మాట మీ మైండ్ లో ఉంచుకొని, ఎందుకు మరి ఇన్ని రోజులు మరి ఇన్ని సంవత్సరాలుగా మనం కష్టపడుతూ వస్తున్నాం. ఇన్ని ఏళ్ళ మనం తిరిగామో, మనం ఏ సాధించుకోలేకపోయాము. మరి ఒక ఎమ్మెల్యే గారు మన గురించి మీరు స్వచ్ఛందంగా ఒక జేఏసీ ఏర్పడి మీ ఏ యూనియన్ కలపకుండా మీకు మీరు స్వచ్ఛందంగా ఏర్పడి ఒక జేఏసీ చేసుకొని మీరు పోరాటం చేయండి అమ్మా, తప్పకుండా సాధిస్తారని చెప్పేసి ఒక ఎమ్మెల్యే గారు నాకు మాట చెప్పిన దగ్గర నుండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ధైర్యంగా ఒక మరి శాసనసభ్యులు చెప్పిన మాటలు బట్టి ధైర్యంగా ముందు సాగుతున్నారు. మీరు ఎందుకు సాగలేకపోతున్నారు? భయపడుతున్నారు. మన దౌర్జన్యం చేసి అడగట్లేదు కదా. మనకు రావాల్సిన బట్టి మనం అడుగుతున్నాం. ఇప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లేదు? మాకు ఎందుకు ఇవ్వరు? మేము 24 గంటలు కష్టపడుతున్నాము, మాకు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ప్రశ్నించే హక్కు లేదా మీకు? ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది. ఎందుకంటే మనం ఒక సంవత్సరం చేస్తున్నాం, మన ఎంప్లాయీస్ ఉన్నారు, మనం ఆర్టిస్టులు ఉన్నాము. వాళ్ళతో పాటు మన కుటుంబాలు ఎందుకు బాధపడకూడదు? వాళ్ళకి ఎందుకు సంతోషంగా ఉండకూడదు అని చెప్పేసి మీకు అడగాలనే ఆలోచన రావట్లేదా? కానీ మీ పాటికి మీరు డ్యూటీలకు వెళ్ళిపోతారు. మరి మేము కూడా చేయాలి కదా. మేము మీలాగా డ్యూటీలు చేస్తున్నాం, ఇటు పోరాటం చేస్తున్నాం. ఎందుకోసం? మా కోసం అని కాదు, మా కుటుంబం కోసం కాదు, మనందరి కోసం అని చేస్తున్నాం. మిమ్మల్ని డబ్బులు అడగట్లేదే. మీరు రండి, సహకరించండి, ఇలా చేయండి అని చెప్పేసి ప్రోత్సహించాలి. కానీ ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని మీరు భయపడితే వెళ్ళిపోతే మీకు ఎవరు సాధించి పెట్టలేరు. మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వరు. ఎందుకంటే అడగండి అమ్మాయి అన్నం పెట్టదు కాబట్టి. అయ్యా మేము ఇన్ని సంవత్సరాలు మోసపోయాము కాబట్టి ఇప్పుడు మోసపోదలుచుకోలేదు. మాకు రావాల్సిన వాటి గురించి మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని మరి మందలించేసేసి మనకి సపోర్ట్ ఉండేలాగా చూసుకోవాలి. కానీ ఈ రోజు నేను ఎక్కడికి వెళ్తే ఏమైపోతుందో, గతంలో జరిగినట్టు మమ్మల్ని ఇక్కడికి పంపిస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారని అదే భయంలో మీలో ఉంటే మాత్రం మిమ్మల్ని ఎవరు బాగు చేయరు. ఇగో ఇంతవరకు చెప్పాను కాబట్టి నా మాటలు విని మీరు ఒక స్వచ్ఛందంగా వస్తేనే మీ జీవితాలు బాగుపడతాయి. నేను చెప్పిన మాట మీరు పెడితే మాత్రం మీ జీవితంలో చాలా నష్టపోతారు. చేస్తున్నటువంటి అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఒకటే మనందరం గుర్తుంచుకోవాల్సింది ఐక్యత అనే లోపం లేకుండా ఐక్యతగా మనం పోరాడితే సాధించండి అంటూ ఏమి లేదు. ఈ ఐక్యతను లోటుపాటు లేకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎవరి కోసం చేసుకుంటున్నాం, ఈ ఉద్యమం ఎందుకోసం చేసుకుంటున్నాం అని ఉండడమే చేసుకొని ఎవరు కూడా ఇంటి దగ్గర ఉండకుండా అటు పనులు పెట్టుకోకుండా ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలకు పూర్తిగా అందరూ కూడా కట్టుబడి
వాళ్ళ వెనకాల ఒక లీడర్ అనేటోడు వెనుక జనాలను చూసుకొని ముందు అడిగేస్తున్నారు కాబట్టి బలం అంతా మనమే కాబట్టి కార్మిక సోదరులందరూ కూడా జేఏసీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పూర్తి స్థాయిలో మేము ఉన్నామంటూ ఉండాలి తప్ప ఎవరు కూడా వాళ్ళ ప్రయోజనాల కోసం వెనుకపోవద్దని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఉద్యమం దీక్షలు కొత్తవి కాదు. మనకు ఇక్కడున్న కార్మిక సోదరులందరూ కూడా పూర్తిగా అనుభవంతో ఉన్న వాళ్ళే. ఊరికైనా మనం ఆర్టిజన్ కాలేదన్న సంగతి వెనుకే సంవత్సరాల తరబడి ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మంది ఎట్టు చాకరీ చేసినట్టుగా చాలా జీతాలతో మనం ఈ యొక్క వ్యవస్థలో పనిచేసుకుంటూ వస్తుంటే నాటి రోజులలో మీ అందరూ తెలుసు టీఆర్వీకేఎస్ పూర్తి స్థాయిలో కార్మిక పక్షపాతి యూనియన్. అది కార్మికుల కోసం ప్రతి సమస్యలో ముందున్నటువంటి యూనియన్ ఏంటంటే టీఆర్వీకేఎస్. అదందరూ కూడా గమనించారు. రాష్ట్ర నలుమూలలో కూడా ఆ యొక్క టీఆర్వీకేఎస్ యొక్క ఘనతను తెలుసు. మేము ఏదైతే పూర్తిగా పని అవుతుందో దానికి పక్కా ఇది అవుతుందో అని ముందుపడి చేసిన రోజులు ఉన్నాయి. ఏదైతే అవుతుందో దాన్ని చెప్తాం, ఏదైతే కాదో దాన్ని బిఫోర్ చెప్తాం. అయితే కాదు అన్న విషయాన్ని చెప్తే కార్మికులకు కోపం వస్తుంది. కానీ నిజాన్ని చెప్పి టీఆర్వీకేఎస్కు అలవాటు. అది మొదటి నుంచి కూడా జరుగుతుంది. కొన్ని యూనియన్లు వరే మేము కదా వేరే యూనియన్ మేము నిందించట్లేదు. బట్ వాళ్ళు ఎప్పుడైతే మేము కొన్నింటిని ముందు ఇది అవుతుంది అది అవుతుంది మిమ్మల్ని భ్రమ పెట్టుండే మరి వాళ్ళు ఈ రోజు ముందుకు రావాలండి నేను. ఎందుకంటే మీరందరూ కూడా ఎంతో బాధతోటి ఎన్నో సంవత్సరాలతో చాలా మంది రిటైర్మెంట్ టైం కూడా వస్తాను. మాకు ఉపాధి మరి ఎందులో ఉన్నా కానీ ఇదే స్థానంలో ఉన్నా మాకు కంపల్సరీ కన్వర్షన్ కావాలి. మేము అడిగేది న్యాయమైన కోరికే కదా, మేమేం అడుగుతలేము కదా. ఒక మంచి ఉద్దేశంతో మీరు ఈ దీక్షను పూనుకున్నారు. దీనికి బలం చేకూర్చాలంటే మాలాంటి ట్రైనింగ్ ఉన్నర్స్ అన్ని కూడా ముందుకు రావాలని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. ఉద్యమం లోపల ఎన్నో ఉద్యమాలు చేసిన కార్మికులు ఉన్నారు. తెలంగాణ పోరాటంలో పాల్గొన్న కార్మికులు ఉన్నారు. నాడు మన కేటీపీపీ లోపల పర్మనెంట్ కోసం మనం 43 రోజులు ఇదే రిలే దీక్ష చేసినాం. ఇక్కడ ఈ ప్లేస్ కి రావడంతోనే మన నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. సేమ్ పొజిషన్ లో 40 రోజులు మనం పోరాటం చేసినాం. మెరుపు సమ్మె ఒక 4-5 days పెద్ద ఎత్తున ఒక 700-800 మందితో మనం అక్కడ ఒక 300 మంది పోలీసులు కాపులు మనకు ఎస్పీలు టీఎస్పీలు ఎంతో పెద్ద ఎత్తున చేసుకున్నాం. దాని ద్వారా పోరాడితే పోయేది ఏమీ లేదు. బానిస సంఖ్యలు తెలియజేస్తుంది. ఇందులో మీరు పెట్టినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు 100% న్యాయమైనవని మేము భావిస్తున్నాం. ఇవాళ ఆర్టిజన్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి మిమ్మల్ని కన్వర్షన్ చేయాలనేటువంటి డిమాండ్ న్యాయమైనది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అనేక మంది అవసరం ఉన్నప్పటికీ వాళ్ళని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో తీసుకొని వాళ్ళకి సరైనటువంటి వేతనాలు, చట్టబద్ధంగా రావాల్సినటువంటి హక్కులు, సౌకర్యాలు ఏవి కూడా అమలు కాకుండా వాళ్ళ కష్టాన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోనే దోపిడీ చేస్తున్నటువంటి ఒక స్థితి ఇవాళ మనం చూస్తున్నాం. నిజానికి భారత పార్లమెంట్లోనే ఒక చట్టం చేయబడ్డది. ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, కార్మికులు వాళ్ళు సమానమైనటువంటి పని చేసినప్పుడు, ఒకే పని చేసినప్పుడు వాళ్ళకి సమానమైనటువంటి వేతనాన్ని చెల్లించాలి అనేటువంటిది భారత పార్లమెంట్ ఆమోదించినటువంటి చట్టం. ఈ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వ సంస్థలకి, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకి, అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. కానీ వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ పార్లమెంటు ఆమోదించినటువంటి చట్టాన్ని అమలు చేయకుండా కార్మిక వర్గానికి తీరని ద్రోహం చేస్తున్నటువంటి స్థితిలో 2018లో సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు కూడా ఓ తీర్పిచ్చి మీరు వేతనాలు చెల్లించాల్సిందే అని చెప్పేసి అని తీర్పునివ్వడం అనేటువంటి జరిగింది. ఆ తీర్పు అమలు చేయడానికి
ఇవాళ ప్రభుత్వాలు పూనుకుంటున్నటువంటి దాఖలాలు లేవు. నిన్న గవర్నమెంట్కి బోర్డుకి రిపోర్ట్ వెళ్ళిపోయింది. 5 రోజులు దీక్ష కొనసాగించి నెక్స్ట్ సారి ఫిబ్రవరి 20న విద్యుత్ సౌధ ముట్టడి ఉంటుంది. ఆ కార్యక్రమం పిలవకపోయినా సమ్మె నోటీస్ ఉంటుంది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కంపల్సరీ మనల్ని పిలిచి చర్చ చేయాల్సిందే. ఏ పోరాటమైనా అంతిమ విజయం సాధించాలండి. ఆ రోజున స్వాతంత్ర ఉద్యమం వచ్చింది, తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈ 50 రకాల చట్టాలు ఉట్టిగా రాలేదండి. మన సీనియర్ నాయకులు కొట్లాడి 60 ఏళ్ళ నుండి వచ్చిన చట్టాలే. అందుకోసం పోరాడితే పోయలేదు బానిస సంఖ్యలని మహనీయుడు కార్ల్ మార్క్స్ చెప్పిండు. ఈసారి పోరాటం మనం ఏదో ఒకటి జరుగుద్ది. అందుకోసం మిగతా యూనియన్లు కూడా వాళ్ళకు కూడా గుబులు అంటుంది. కానీ ఇక మాట్లాడుతున్నారు, రాష్ట్ర కమిటీతో వాళ్ళు మాట్లాడుతున్నారు. రేపు ఎల్లుండి జనరల్ బోర్డు డీటెయిల్స్ వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు అని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే మనం కొట్లాడుతున్నాం, మనకే పేరు వస్తుంది. వాళ్ళు కూడా అనండి, మీకు కూడా పేరు వస్తుంది, మీరు కూడా కొట్లాడండి. చరిత్రలో ఉంటారు, లేకపోతే చరిత్ర ఈనులు అవుతారు. ఈ విద్యుత్ సంస్థలో పోరాటంలో చరిత్ర ఈనులు అవుతారు. పోరాట గడ్డ మన KTPS. ఏ పోరాటమైనా KTPS నుండి స్టార్ట్ అవుతుంది. మనం సాధిస్తామండి, మీరు కంగారు పడద్దు. అయితే మనకు 2000 మంది ఉంటే కనీసం 200 మంది కూడా ఉండట్లేదు. దాదాపు అందరు ఇక్కడ రావాలి. ఏంటంటే మిగతా వాళ్ళ సోదరులు ఏమనుకుంటున్నారంటే ఏడ్చేదానికి మొగడొస్తే నాకు కూడా మొగడొస్తారని అనే ఉద్దేశంతో అనుకుంటున్నారు వాళ్ళు. అట్లా కాదు, అందరు ఉంటేనే మీకు బలం ఉంటుందండి. మీరు వస్తేనే మీ ముందర మేము ఉండి పోరాటం చేస్తాం. మా వెనకాల మోరల్ సపోర్ట్ చేయాలి. మోరల్ సపోర్ట్ ఉంటేనే మేము పోరాటం చేస్తాం. ఈ పోరాటానికి అంతమైన విధంగా CITU అండ్ 1535 ముందుండి పోరాటం చేస్తుంది. ఇది చరిత్రలో ఉంటుంది. ఇది లాస్ట్ పోరాటం అంటే ఇక మిగతా ఎవరు చేయలేరు ఇట్లాంటి పోరాటం. ముందు పోరాటం మిలిటెంట్ పోరాటం లేక అవుతుంది. పార్టీ యూనియన్లు అందరూ దిగుతారు, బయట వాళ్ళు కూడా వస్తారు. రేపు స్ట్రైక్ చేస్తే స్ట్రైక్ దాకా కూడా పోనీయదు, ఏదో ఒకటి చర్చ జరుగుతుంది. ఇంజనీర్ల మద్దతు ఉన్నది, ఆఫీస్ స్టాఫ్ వాళ్ళు వస్తారు, రోజుకి ఒకరు మాట్లాడతారు. అందరు BC సంఘం వాళ్ళు అన్ని సంఘం వాళ్ళు వస్తారు. ఒకరు వాళ్ళకు కూడా మాట్లాడుకుంటారు. గుబులు అవుతుంది, వాళ్ళకే పేరు వస్తుంది. రండి అందరూ. HPL వస్తాయి. 10 సంవత్సరాలు సర్వీస్ చేసినా కానీ, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ రిటైర్ అయినా కానీ, గ్రాట్యుటీ కానీ ఇవన్నీ వస్తాయి. మనం ఇప్పటివరకు వాడుకొని పొజిషన్లో కూడా రిటైర్ అయినా ఏమి డబ్బులు లేవు. జీతం వచ్చిన రోజులు ఉంది. చెరుకు రసం పీడిన తర్వాత పిచ్చి రోడ్డు మీద పడేసినట్టు ఆర్టిజన్ కార్మికుల బ్రతుకు అగమ్య గోచరంగా మారింది. అలాంటి దుస్థితి ఉండకూడదని జీతం చేసిన వాళ్ళకు మాకే చాలా బాధాకరంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు చేసి ఏ బెనిఫిట్ లేకుండా వాళ్ళని పంపడం, వాళ్ళ గత సర్వీస్ను కూడా గ్రాట్యుటీకి తీసుకోలేదు. ఒకవేళ ఇక్కడి నుంచి కన్వర్షన్ అయినా కనీసం 10 సంవత్సరాల సర్వీస్ ఉండడానికి ఒక నెలకు సంవత్సరానికి 30 రోజులు ఎర్ర లీవ్లు వచ్చినా వాడుకోకుంటుంటే 300 రోజులు చెలవు డబ్బులు వస్తాయి. గ్రాట్యుటీ ఎంతో కొంత వస్తుంది. అంతేగాని ఎలాంటి బెనిఫిట్ లేకుండా వాడుకున్నాం, హైర్ అండ్ ఫైర్ తగిలేసాం అంతే తప్ప వీళ్ళ గురించి వీళ్ళు మన తోటి వాళ్ళే అని మిగతా సంఘాల వాళ్ళు కూడా మానవులు. ఫస్ట్ మన తోటివాడు మనతో పాటు వాళ్ళు కూడా సుఖశాంతులతోటి 8 గంటలు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు ఉండాలని కోరుకోవాలి. కానీ మనం ఇక్కడ సమ్మె చేస్తున్నప్పుడు కనీస ధర్మంగా మనం ఓపికగా ఉండాలి. ఇవాళ రాకపోతే రేపు తెలియనైనా పర్మనెంట్ సంఘాలన్నీ కూడా వీళ్ళకు మద్దతు ఇచ్చి ఈ యొక్క సమస్య నుంచి రెగ్యులర్ చేయించాలని, ఈ రెగ్యులర్ చేయించడం వల్ల మేనేజ్మెంట్కి ఎలాంటి ఆర్థిక భారం పడదని, ఇమీడియట్గా తక్షణంగా భారం పడట్లేదు. ఏదో మనకు పెద్ద పోస్టులు ఇచ్చి రిక్రూట్మెంట్ చేసినట్టు కాదు. ఆల్రెడీ మనం డిపార్ట్మెంట్లో ఉంటూనే ఉన్నాం, మన జీతాలు తీసుకుంటున్నాం. కన్వేషన్ అయితే ఏమొస్తుంది చెప్పండి. కొంచెం జనరేషనల్ వేస్ట్ పెరుగుతుంది గ్రేడ్ వల్ల. ఏమన్నా ప్రమోషన్ ఖాళీ ఉన్నప్పుడే మాత్రమే నువ్వు ఇస్తాను. ఇప్పుడు ఇందాక రవీంద్ర గారు చెప్పారు 15 సంవత్సరాల నుంచి ఒకే క్యాడర్లో ఉన్నామని. ఏంటంటే వాళ్ళు కనీసం టైం పైన ప్రమోషన్ కూడా లేదు. కనీసం కొన్ని సౌకర్యాలు ఉన్నాయి వాళ్ళకి, పెన్షన్ లేదు వాళ్ళకి. కానీ EPF కార్మికులకు పెన్షన్ లేదు. కానీ మీ కాడికి వచ్చేటప్పటికల్లా సరెండర్ లీవ్ స్పెషల్ లేదు, మెడికల్ లీవ్ లేదు. ఒక ఆర్టిజన్కి ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఇలా చేయడం మాత్రం చాలా దారుణం. దీన్ని ఐక్యతతోటి ఉంటే మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలో మేము వజీర్ గారు వీళ్ళందరితోటి ఉద్యమాలు చేసి రోడ్లకు అడ్డం పడి అన్ని యూనియన్ల మద్దతు వచ్చేటట్టు, అన్ని పార్టీల మద్దతు వచ్చేటట్టు దీర్ఘకాలికంగా కొట్టాడం. ఈయన కొట్లాడినంత మాత్రాన వెంటనే రేపే పరిష్కారం అనేటివి కావు. 200 మంది మాత్రమే కనబడుతున్నారు. ఈ మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉన్నది. మన యొక్క
విద్యుత్ బోర్డు ఇప్పటికే దున్నపోతు మీద వాన కురిసినట్టుగానే ప్రవర్తిస్తున్నారు. అసలు 5 సంవత్సరాలు టైం పెట్టి మనకు మళ్ళీ కన్వర్షన్ ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఖచ్చితంగా మీ జీవితాలలో వెలుగు నిండాలి. దీనికి మీరు నిలబడి మీ వెనకాల అందరి సహకారాలు కోరిన రోజు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని ఈ హృదయపూర్వకంగా నేను కూడా మా పుట్టినప్పటి నుంచి కానీ బీసీఎస్ నుంచి కానీ నాకున్న అనుభవాలు చెప్తున్నాను. ప్రతి కార్మికుడు మీ వెనకాల ఉండి మీకు సపోర్ట్ చేస్తానికి మేమంతా కాంట్రాక్ట్ కార్మికుల నుంచి వచ్చిన కార్మికులమే కాబట్టి ఈరోజు మేము ఒక్కొక్కరు 1,50,000 2 లక్షల జీతాలు తీసుకుంటున్నాం. మీ జీవితాలు కూడా బాగుపడతాయి. మీరందరూ మీ సమస్యను మీరు జేపీ ఐటీ ఉన్నోడికి జేపీ ఇస్తే స్కేల్ దాటిపోయారు, డిప్లొమా ఉన్నోడికి సబ్ ఇంజనీర్ ఇస్తే స్కేల్ దాటిపోయారు, మజ్దూర్ స్కేల్ ఇస్తే వాళ్ళు స్కేల్ దాటిపోయారు. ఓన్లీ కన్వర్షన్ పేరు మారిస్తే సరిపోతుంది. ఈ స్టడీ లేని వాళ్ళకి మజ్దూరు లేడీస్కి స్వీపర్స్ ఇస్తే సరిపోతుంది. తెలంగాణ గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే తెలంగాణ గవర్నమెంట్ పేరుంటుంది. కేసీఆర్ ఏం చేసిందంటే టూరిజం స్వర్గంలో పెట్టారు, గాలిలో అటు కాకుండా ఎటు కాకుండా నిలబెట్టారు వీళ్ళని. అందుకోసం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళని చేస్తే పేరుంటుంది. ముందు నెక్స్ట్ గవర్నమెంట్ గెలిచే పొజిషన్ ఉంటుంది. లేకుంటే కేసీఆర్ కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన రీజనల్ కమిటీకి శుభాకాంక్షలు. అదేవిధంగా మన 1535 జాతీయ రీజనల్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ పోరాటాలన్నీ దిగ్విజయం అవుతాయి, ప్రభుత్వాలు కూడా దిగి వస్తాయి. ఎందుకంటే దానికి ఉదాహరణ మేమే 10 సంవత్సరాల పోరాటాలు చేసాం. ఒక్క రకం అని కాదు, ఎన్ని రకాల చేయాలో చేసాం. అందువల్లనే అది సాధించగలిగిన తప్ప మేము అందరం కలిసి అక్కడ మీటింగ్ పెట్టగానే మమ్మల్ని పిలిచి ఇస్తారా కొట్టించినట్టు వడ్డించలేదు. అది ఆలోచన అంటే ఇంకా మేము పోరాటాలు చేయాలని మీ మనసు కనిపించచ్చు, చెయ్యాలి, తప్పదు, మన అవసరం అలాంటి. నిన్న వాస్తవంగా మేము జాగ్ తరఫున డిపార్ట్మెంట్ జాగ్ తరఫున మేము గవర్నమెంట్ సాంబశివరావు మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. అక్కడ విషయం ప్రస్తావించాం, కొన్ని విషయాలు మన ప్లాంట్ల గురించి మాట్లాడాలి. అలాగే భారతీయ సమస్య సార్ ఇట్లా అంటే అవునబ్బా మరి ఏం చేస్తాను, నా సంఘీభావం కూడా తెలియపరుస్తా. కానీ ప్రస్తుతానికి ప్రభుత్వం ఏ స్టెప్ తీసుకునేంత ఆలోచన కూడా వాళ్ళు చేయట్లేదు. ఆ పరిస్థితి అట్లుంది. సమస్య ఏంటి, దాన్ని ఎట్లా పరిస్థితిద్దామని ఆలోచించే నాదుడే లేని పరిస్థితి ఉన్నది ప్రభుత్వంలో. ఇక మీకు పెట్టుబడి పెట్టడమా, ఉద్యోగం ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది తర్వాత విషయం. అలాంటి సందిగ్ధంలో ఉంది ప్రభుత్వం గురించి. కాబట్టి మనం వాళ్ళ మేల్కొల్పాలి, మన దిక్కు దృష్టి మళ్ళాలి అంటే మనం అందరం ఐక్యత పోరాటం చేద్దాం. మన పీసీ సంఘ ముఖ్య నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, పెద్దలందరికీ 1535 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ గారికి మరియు స్టేట్ కమిటీ, జిల్లా కమిటీ అందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకు, ఇక్కడ వేదిక మీద వినయాదీక్ష వేస్తున్నటువంటి మన కార్మిక సోదరులకు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆర్టీసీ మా కార్మిక కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు మంది పెద్దలు నేను చెప్తూనే ఉంటారు, ఏ సమస్య పరిష్కారం కావాలంటే ముందుగా తెలుసుకోవాల్సింది ఒకటి, మన కార్మికుల ఐక్యత. కుల మతాలకు అతీతంగా కార్మికులందరూ ఒకటే ఒక మాట పోరాటం చేయడానికి ఒక ఐక్యతను సృష్టించుకోవాలి. అది మర్చిపోతే నాకెందుకు లేని భావంతో ఉండి నేను ఒకడు వచ్చాను ఇంకొకటి రాలేదు, వాడు వచ్చినప్పుడే పిలుతాను కాదు. అవసరం అనుకుంటే మన సమస్య పరిష్కారానికి కాబట్టి అని గుంజుకొని రావాలి. ఎందుకంటే చాలా మంది, నేను దాదాపు 22,000 నుంచి వస్తున్నా, 50 సంవత్సరాల దాకా చాలా మంది ఉన్నారు. 30 నుంచి 40 నుంచి 50 సంవత్సరాలు కూడా చాలా నిలబడుతున్నారు. మీరు సర్వీస్ చేసిన 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంతా సర్వీస్ చేస్తున్నారు. మీరు శాశ్వత ఉద్యోగాలు సాధించుకుంటే కొద్దిగా గొప్ప కొన్ని బెనిఫిట్స్ అన్ని మీ కుటుంబానికి దక్కుతాయి. ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదు. మీ కార్మికుల హక్కుల కోసం మీ మెయిన్ కన్వర్షన్, మిమ్మల్ని కూడా చేపే మజ్దూరుగా గుర్తించడానికి, ఎందుకంటే కన్వర్షన్ చేయాలనే ఉద్దేశంతో అనే డిమాండ్తోనే ఈరోజు రిలే నిరాదీక్షలో పాల్గొన్నటువంటి మన ఆర్టీసీ కార్మికులందరికీ మరియు ఈ కార్యక్రమానికి విచ్చేటువంటి కార్మికులకు మరియు ఆర్టీసీలకు నా యొక్క బీసీఆర్ తరఫున నమస్కారాలు తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రతి కార్మికుడు కూడా
ఉద్దేశం ఏముంటుందంటే తన జీవిత ఆశయం ఎలా ఉంటుందంటే కార్మికులుగా మనం అంతా కూడా కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసినప్పుడు మనం పర్మనెంట్ కోసం ప్రయత్నం చేస్తాం, అన్ని పోరాటాలు చేసి పర్మనెంట్ చేయించుకొని ఈరోజు ప్రతి ఒక్క కార్మికుడు కూడా లక్ష్యం ఏ విధంగా ఉంటుందంటే మనం పర్మనెంట్ అయిన తర్వాత ప్రమోషన్ కోసం ఎప్పుడూ ఒకే దాంట్లో ఉండకుండా ప్రమోషన్ కోసం ప్రతి కార్మికుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు, పోరాటం చేస్తూ ఉంటాడు. ఆ పోరాటంలో భాగంగా మన ఆర్టిసన్ కార్మికులందరూ కూడా సుమారు ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి 2017 నుంచి కూడా ఆర్టిసన్ గానే ఉంటున్నారు. ఆ రోజు ఆర్టిసన్ చేసేటప్పుడు మన వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే మన మేనేజ్మెంట్ వారు 5 సంవత్సరాల తర్వాత కన్వర్షన్ చేస్తామని, ప్రమోషన్లు ఇస్తామని, ప్రతిదీ అన్నీ కూడా పర్మనెంట్ కార్మికులతో సమానంగా ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఏది ఇవ్వట్లేదు. 5 సంవత్సరాలు దాటిపోయినాయి ఇప్పుడు. అయినా కానీ ఆ ఉద్దేశం కొద్దీ మీరంతా కూడా పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి ప్రతి ఒక్కరు కూడా మా బీసీ కార్మికులందరూ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. మేము 2012లో ఇక్కడ బీసీ డైరీ ఆర్ కృష్ణ గారితో ఓపెనింగ్ చేయించి మన పాల్వంచ కేటీపీఎస్లో ఇంజనీరింగ్ అసోసియేషన్ చేసినప్పుడు పెద్ద ఎత్తున చేసినప్పుడు ఆ రోజుల్లోనే కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ఆర్ కృష్ణ గారు ఎన్నోసారి అసెంబ్లీలో చెప్పారు, మరియు మేము పోరాటానికి మద్దతు ఇచ్చారు. అందులో భాగంగా మొన్న 8వ తారీఖు కూడా మేము హైదరాబాద్లో డైరీ ఓపెనింగ్ రోజు కూడా మా పెద్దలు కుమారస్వామి గారు, వెంకన్న గౌడ్ గారు కూడా ఆర్టిసన్ కార్మికులు కన్వర్షన్ చేయాలనే డిమాండ్ను, మా అన్ని డిమాండ్లతో పాటు ఈ డిమాండ్ను కూడా ముఖ్య ఉద్దేశంగా మేము పెట్టుకున్నాము మా బీసీ అసోసియేషన్ తరఫున. ఇక్కడ టీవీజేఏసీ తరఫున మన మెదక్ సర్కిల్ పరిధిలోని ఆర్టిజన్ కార్మికులందరూ కలిసి గత 3 రోజుల నుండి మన సర్కిల్ ఆఫీస్ పరిధిలో రిలే నిరాహార దీక్షలను చేయుచున్నారు. ముఖ్యంగా వాళ్ళు కోరికలు 100% న్యాయబద్ధమైన కోరికలే. వాస్తవానికి గత తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్లను మానవతా దృక్పథంతో ఒకేసారి దేశంలో ఎవ్వరు కూడా చేయనంత సాహసం గత ప్రభుత్వం చేసింది. వాస్తవానికి ఈరోజు వీళ్ళు తిరిగి ఈ ప్రమోషన్ల గురించి కానీ మిగతా హక్కుల గురించి కానీ ఇంత ధైర్యంగా అడుగుతున్నారంటే అది పునాది మట్టుకు గత ప్రభుత్వమే. కానీ అనివార్య కారణాల వల్ల ఈసారి అదే ప్రభుత్వం వచ్చి ఉంటే ఈరోజు మీరు ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేయకపోదురేమోనని మేము ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మేము టీఆర్వీకేస్ తరఫున కూడా నెక్స్ట్ గవర్నమెంట్కి ఇట్లా వస్తే ఖచ్చితంగా మీకు కన్వర్షన్ కానీ మిగతా ప్రయోజనాలు కానీ మేము టీఆర్వీకేస్ తరఫున సాధిస్తామని చాలాసార్లు సిఎండీలకు ప్రభుత్వానికి మేము లెటర్ ప్యాడ్ల ద్వారా చాలా విన్నవించినాము. దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం రాలేకపోయింది. అయినా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కడ కూడా క్యాజువల్ లేబర్స్ ఉండొద్దు, సిఎల్స్ ఉండొద్దు, ఎలక్ట్రిసిటీలో మొత్తం అందరినీ రెగ్యులర్ ఎంప్లాయీ లెక్క నేను స్కేల్ ప్రకటించి వాళ్ళని తీసుకుంటానన్న హామీ ఇచ్చి ఇప్పటికీ గత సంవత్సరం నుంచి వాళ్ళ న్యాయమైన కోరికలను పెండింగ్లో ఉంచుతూ వాళ్ళను మానసికంగా బాధ పెడుతూ ప్రభుత్వం వేచి చూసే దూరాన్ని ఖచ్చితంగా అందరం అడ్డుకోవాలి. యూనియన్లకు అతీతంగా అన్ని యూనియన్ల నుంచి కలిసి జేఏసీ ఫామ్ చేసి గత 6 నెలల నుంచి వాళ్ళు యూనియన్లను పక్కకు పెట్టి ధైర్యంగా కొట్లాడుతురంటే వాళ్ళ ధైర్యాన్ని మనం అందరం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే కొన్ని యూనియన్లు ఏంటంటే వాళ్ళ స్వార్థానికి ఆర్టిజన్ కార్మికులను ధర్నాలకు సమ్మెలకు వాడుకున్నారు. కానీ ఎన్నడూ కూడా సమస్యల గురించి వాళ్ళ గురించి పట్టించుకున్న పాపాన ఓలే. ఈరోజు విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల కన్వర్షన్ కోసం ఏదైతే జేఏసీ పిలుపు మేరకు జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు 220 kVSS ములుగు రోడ్డు వరంగల్ నందు మన కార్మిక సోదరులు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మన టీఆర్వీకేఎస్ యూనియన్ తరఫున పూర్తి సంఘీభావాన్ని మద్దతును మా యొక్క రాష్ట్ర నాయకత్వం తరఫున తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క ఉద్యమంలో మీతో పాటు మేము ఉంటాం, మీతో పాటు మేము నడుస్తాం. తప్పకుండా మన యొక్క కన్వర్షన్ సాధించేంత వరకు కూడా ఈ యొక్క పోరాటాన్ని మేము అందరం కలిసి ముందుకు సాగుదామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ
ట్రాన్స్కో మేనేజ్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికుల యొక్క న్యాయమైన కోరిక ఈ యొక్క కన్వర్షన్. ఎవరికైతే విద్యార్థులను బట్టి వాళ్లకు వారి యొక్క విద్యార్థుల ప్రకారం వారికి న్యాయమైన కన్వర్షన్ జేఎల్ఎం కానివ్వండి, సబ్ ఇంజనీర్ కానివ్వండి, జూనియర్ మనం ఎన్ని రోజులు చేసామన్నది కాదండి ఇంపార్టెంట్, మనం అనుకున్నది సాధించామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకొకటి ఆర్టిజన్ అనే పేరు విద్యుత్ సంస్థలో ఉండకూడదు. మనందరం ఒకటే. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు అందరూ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీసే. దాంట్లో మళ్ళీ ఆర్టిజన్లని, కార్మికులని, కాంట్రాక్ట్ లేబర్ అని అది ఉండకూడదు. మీరు చదివింది మీ దాన్ని బట్టి మీకు డిప్లొమా కానీ ఎల్టీసీ కానీ ఏదో ఒకటి ఇచ్చేయాలి అంతే. అది ఇచ్చేవారికి పోరాడండి. మీ అందరికీ మద్దతుగా మేము ఎప్పుడు సపోర్ట్ ఉంటాము. మేమే కాదు, మమ్మల్ని చూసి లోపల దాక్కొని అయ్యో వెళ్తే ఏమంటారో, మనం వెళ్తే మరి మన ఉద్యోగం తీసేస్తారు, లేదా ఇంక్రిమెంట్లు కట్ చేస్తారు, మరి ఏమనుకుంటున్నారు నాకైతే తెలియదు. దయచేసి పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరూ వీళ్ళకి సపోర్ట్ చేయడానికి రావాలని నేను అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాను. ఎవరు ఏం చేయరండి, మనల్ని పోరాడితే ఏం చేయరు. మనం పోరాడాలి, మన హక్కుల్ని మనం సాధించుకోవాలి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అట్లీస్ట్ ఇన్స్పైర్ అయితే చాలండి. నేను వచ్చాను, నాతో పాటు మా స్టాఫ్ వచ్చారు, సో హ్యాపీ. మమ్మల్ని చూసి ఇంకో 10 మంది వస్తే మేము ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాము. ఓకే, ఇంకొకటి కడుపు నిండినోడికి ఆకలి గురించి ఏం తెలియదు కదండి. ఆకలి అయినోడికే దాంట్లో ఏముంది అని తెలుస్తుంది. సో మాకు రావాల్సినవి అన్నీ వచ్చేస్తున్నాయి. మేము ఈ విధంగా మీ దగ్గరికి వచ్చి మీకు సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ మీరు కూడా మాలాగే మాతో పాటు సమానంగా మేమేమైతే తీసుకుంటున్నామో అవన్నీ మీరు తీసుకోవాలి. తీసుకునే వరకు మీరు పోరాడండి, మీ వెనకాల మేము ఉంటాము. తప్పకుండా ఆర్టిజన్ అనే మాట డిపార్ట్మెంట్లో వినపడకూడదు. ఇది మీరు ఎంత నినాదాలు చేస్తారో, మీరు ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి. మీకు సపోర్ట్గా మీతో పాటు మా పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కన్వర్షన్. విద్యుత్ ఉద్యోగులందరూ ఏకం కావాలి. ఉద్యోగులందరూ ఏకం కావాలి. కన్వర్షన్. ఆర్టిజన్ వద్దు, ఆర్టిజన్స్ వద్దు, కన్వర్షన్ వద్దు, కన్వర్షన్ వద్దు, కన్వర్షన్. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఐక్యత. టీవీఎస్ జాక్ ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థలు ఆర్టిజన్ వెంటనే కన్వర్షన్ చేయాలి, అదేవిధంగా ప్రమోషన్లు ఇవ్వాలి, ఏపీసీబీ రూల్స్ కూడా వర్తింపజేయాలనేటటువంటి నినాదంతో కార్మిక సోదరులందరూ కూడా ఒక జాగ్గా ఏర్పడి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సర్కిల్ ఆఫీసుల ముందు, డివిజన్ ఆఫీసుల ముందు, మింటి కాంపౌండ్లో కూడా మరి ధర్నాలు చేస్తున్నారు. వారి యొక్క ధర్నాలకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం నుంచి పూర్తి స్థాయి మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను టీఆర్వీకేఎస్ కంపెనీ సెక్రటరీ కరణ్ రావు. నేను నల్గొండలో కూడా ఈరోజు మా టీఆర్వీకేఎస్ డివిజన్ సెక్రటరీ ప్రెసిడెంట్ కూడా అక్కడ ఉన్నటువంటి కార్మిక సోదరులకు కూడా, నిరాహార దీక్ష చేస్తున్న కార్మిక సోదరులకు కూడా మద్దతు తెలపడం జరిగింది. తప్పకుండా మీ యొక్క ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ నెరవేరాలని, తప్పకుండా అవి నెరవేరే వరకు కూడా మేము టీఆర్వీకేఎస్ మీతో పాటు ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి కొత్త గవర్నమెంట్ కూడా దాదాపుగా ఎన్నో సందర్భాల్లో అసెంబ్లీలో కానీ ఏదైనా మీటింగ్ పెట్టినా కూడా మరి ఆర్టిజన్లు అంటే ఏదో తాత్కాలిక ఉద్యోగులుగా మరి గత ప్రభుత్వం నియమించిందనే నినాదంతో ఎన్నో మార్లు చెప్పడం జరిగింది. మరి వారు మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది, ఆర్టిజన్లను రెగ్యులర్ ఎంప్లాయీస్ గా మరి జేఎల్ఎంలుగా మరి కన్వర్షన్ చేస్తామనేటటువంటి మాట చెప్పడం జరిగింది. దాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం మరి మర్చిపోకుండా వారిని కన్వర్షన్ ద్వారా జూనియర్ లైన్మెన్లుగా నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా మరి దాదాపుగా కార్పొరేట్ ఆఫీసుల ముందు ధర్నాలు చేయడం జరిగింది. మరి ఈ రిలే నిరాశ తర్వాత మరి నెక్స్ట్ ప్రోగ్రాం విద్యుత్ సౌదా ముట్టడి ఉంటుంది. తప్పకుండా ఆ రోజు మీతో పాటు మేము కూడా ఆ ముట్టడిలో భాగస్వాములు అవుతామని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తూ మరి చాలా ఓర్పుతోటి
అందరు కార్మికుల యొక్క సమస్యలు మీ మీద నెత్తి మీద పెట్టుకొని మరి నిరాహార చేసినటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి మహిళా సోదరి మనులకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలని చెప్పి తెలియజేస్తున్నాను.